హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు ఏం లంచ్ చేశారండి మీరందరూ? నేను నా లంచ్ ఏందో మీకు చూపిస్తాను. రోజు మీకు ఎందుకు చూపిస్తానంటే కొద్దిగా డైట్ మీకు ఏదైనా యూస్ఫుల్ అవుతుందేమో అని చూపిస్తానండి, ఇంకేం లేదు. నేను వేసుకునే కర్రీస్లో అన్నీ ఒకరో డిఫరెంట్గా ఉండే కర్రీస్ని వాడతాను నేను. అందుకోసమే నేను మీకు చూపిస్తూ ఉంటాను. పైగా నేనేం తిన్నాననేది మీ అందరితో పంచుకోవాలనే చిన్న కోరిక, అంతే, ఇంకేం లేదండి. ఒకరోజు సబ్స్క్రైబ్ చేసి ఒకరోజు షేర్ చేయండి, కొద్దిగా లైక్ చేయండి. ఒక బటన్ అలా అంటారు, అంతే కదండి. దానివల్ల మీకు వచ్చే నష్టం ఏం లేదు కదా, దానివల్ల నాకు యూజ్ ఉంటుందండి, అందుకోసం అని ఇంకేం లేదు. తప్పుగా ఏమనుకోవద్దు ఎవరు. ఈరోజు నా లంచ్ ఏందో చూపిస్తాను, చూసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇది గోంగూర పులుసు కూర అండి. గోంగూర టమోటా వేసి చేసిన పులుసు కూర. గోంగూర కూరల్లో ఆకుకూరల్లోకి మహారాజు అండి. అంత మంచి హెల్త్ వాల్యూస్ ఉండేటువంటి గోంగూర ముఖ్యంగా బోన్ స్ట్రెంత్కి ఉపయోగపడుతుంది, డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది. యాజ్ ఐఎమ్ ఏ డయాబెటిక్ పేషెంట్ నేను గోంగూరని ఎక్కువ వాడతానండి, అంటే ఆకుకూరలు ఎక్కువ వాడతాను నేను. గోంగూర కాంబినేషను ఎర్రగడ్డ నంచుకొని తింటే సూపర్ ఉంటుందండి, ఇంకేం లేదు. అందుకోసమే ఎర్రగడ్డ 2 ముక్కలు తీసుకున్నాను. చూడండి, ఒక చిన్న కప్పు అన్నం. ఈ మాత్రం అన్నం తినాలి కదండి, ఒక పూట రెండో పూట ఏం తినాను నేను, అందుకోసం. ఇదిగోండి, పెరుగు తీసుకున్నాను. సీజనల్ ఫ్రూట్ మామిడి పండు తీసుకున్నాను. మామిడి పండు నేను ఎప్పుడు కూడా 90% ఇదిగోండి తొక్కుతోటి తినేస్తానండి. తొక్కు పీల్ చేసుకోవడం అవంతా చేయను అన్నమాట. ఎందుకంటే తొక్కులోనే ఫైబర్ బాగా ఉంటుందండి, అందుకోసం. యాక్చువల్గా డయాబెటిక్ పేషెంట్ తినకూడదు, కానీ ఫైబర్ ఉంటుంది కాబట్టి తొక్కుతో పాటు 4 ముక్కలు ఎప్పుడన్నా తింటే దాని ఎఫెక్ట్ పెద్దగా మన బాడీ మీద పడదు అని అంటారు. అందుకోసమే నేను ఎవరైనా కూడా పీల్ తీయకుండా తింటే చాలా మంచిదండి. అందుకోసం దాని మీద మందులు జల్లుంటాయి కదా, ఎలా అంటారు. అందుకోసం ఏంటంటే మార్నింగ్ మీరు ఈరోజు తినాలనుకున్న ఫ్రూట్ని నీళ్లలో నానేసేసేయండి. మధ్యాహ్నం వరకు బాగా కూల్ అయిపోతుంది, అప్పుడు చక్కగా తినేయచ్చు. నచ్చితే లైక్ చేయండి.